హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రేమాభిమానాలతో మన ఫన్మోజీని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అతి త్వరలో 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ ని దాటేలా సపోర్ట్ చేయండి. అబ్బబ్బబ్బా, వస్తే బేబమ్మ 100 కాకలు ఒకేసారి కోరస్ పాడినట్టు ఏంటే ఆ గోళ? ఆపేలా లేదు. వస్తే బేబమ్మ, నీ గోళ ఆపుతావా లేదా నన్ను వచ్చి కేబుల్ వైపు పీకేమంటావా? You are understanding me? వస్తున్నాను ఉండవే. It's a great day to fight and Manu is coming very angry. On the other hand, Beom is looking very cool. Some ferocious fight is going to begin. Yeah, sorry, this is going to be a very interesting fight on the Banapudi students. Now, viewers, you are going to witness the most exciting match of the year. This is me, Bani Amhari, strand from the Pesach Soft. Yay! Amma baboy! Oh, he smacked that! What a shot, Beom bang Manu! Oh, Beom pick a bang! Ay baboy, wagale babu! Yo, Manu is counting numbers 1, 2, 3. And it's a submission! Beom won the match! అయ్య బాబాయ్, అలా నొక్కిసావేట బాబు. 2 నిమిషాలు ఊపిరి రాలేదు. అమ్మా, ఇది WWE చూస్తుంది కాబట్టి మెలికేసి నలిపేసింది. అదే క్రైమ్ సినిమా చూస్తుంటే మర్డర్ చేసి పాతి పెట్టేసేదేమో. దీనికి దూరంగా ఉండడం బెటర్. ఏంట్రా దూరం దారం అంటున్నావు? ఏం లేదు నాన్నగారు, పొద్దున్నే గవర్నమెంట్ షాట్ ఒకటి తగిలింది, అందుకే కడుపులో భారంగా ఉంది. సర్లే, ఇంక మారం చేయడం ఆపి నేను చెప్పేది నేను ఆఫీస్ పని మీద 2 రోజులు క్యాంప్కి వెళ్తున్నాను కాబట్టి ఈ 2 రోజులు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అబ్బా, నేనంటే మీకు ఎంత ప్రేమ నాన్నగారు. ఎవరైనా ఊరెళ్తూ ఇల్లు జాగ్రత్త, బీరువా జాగ్రత్త అంటారు, కానీ మీరు మాత్రం నువ్వు జాగ్రత్త అన్నారు. చాలు నాన్నగారు, చాలు. ఇవాళ నాకు ఇంక బ్రేక్ఫాస్ట్ అక్కర్లేదు. అంత ఓవరాక్షన్ చేయకురా. మన మిడిల్ క్లాస్ ఇళ్ళకి బీరువాళ్ళకి కాపలా ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. నేను జాగ్రత్త చెప్పింది నీకే, ఎందుకంటే బేబమ్మ ఇంట్లోనే ఉంటది. ఈ 2 రోజులు బేబమ్మే హెడ్ ఆఫ్ ది హౌస్. నువ్వు దాని దగ్గర ఏ ఎక్స్ట్రాలు చేయకుండా జాగ్రత్తగా ఉండు. లేదనుకో నిన్ను ఏ రాకెట్ కో కట్టేసి ఆకాశంలోకి వదిలేస్తుంది. మీరు చెప్పక్కర్లేదులేండి, మార్నింగ్ ఆల్రెడీ ఓ రౌండ్ అయింది. వావ్, ఆల్ ది బెస్ట్ ఫర్ సెకండ్ రౌండ్ రా. సరే, నేను ఇంక వెళ్ళొస్తాను. డాడ్ ఎంత బ్యాడ్ గా వార్నింగ్ ఇచ్చాడంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మార్నింగే నాకు అండర్టేకర్ షాట్ వేసి థండర్స్ చూపించింది. ఇంకా భోజనాల టైంకి బటిస్టా బాంబేసి బజ్జో పెట్టేద్దామో. నో, నెవర్, ఇట్ షుడెంట్ హ్యాపెన్. హౌస్ లో ఉండి దీన్ని ఫేస్ చేయడం కన్నా మొక్కుగాడి కొంపకపోదాం, కొంచెం పీస్ ఉంటది. ఏంటి మామా గుడ్డు ఫుడ్ అంటున్నావు? లంచ్ కి ఏమన్నా అరేంజ్మెంట్ చేస్తున్నావా? నువ్వు ప్రేమతో ప్యారడైస్ బిర్యానీలో పాయిజన్ కల్పించినా తినేస్తాను రా. పాయిజన్ తో చచ్చిపోవడానికి కూడా నీకు ప్యారడైస్ బిర్యానీ కావాలా మామా? పాయసం అయినా పాయిజన్ అయినా బిర్యానీ లేకపోతే మొత్తం దిగదు మామా. నైస్ రే. అయినా ఏంటి వాళ్ళ ఇంత హుషారుగా ఉన్నావు? హుషారు కాదురా, పారా హుషార్. ఎవ్వరికి భయపడకుండా ఓ 2 రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఏ మామా, నువ్వు ఎక్కడికైనా ఊరెళ్తున్నావా? ఊరు నేను కాదురా, మా నాన్న వెళ్ళాడు. అవునా, దేనికి? ఏదో క్యాంప్ అన్నాడ్రా. సమ్మర్ క్యాంపా? సమ్మర్ క్యాంపో సంత చివరి పంపో మనకెందుకు మామా. నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చావంటే ఎంజాయ్ చేసేద్దాం. మీ నాన్న అన్ని డబ్బులు ఇచ్చాడేంట్రా? అబ్బో, ఇచ్చాడులే 10 రూపాయలు. ఆటో ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి అయిపోయి. నడుచుకుని రావచ్చుగా. మన నడ్డాల ఈ మానసంగా నువ్వు టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ కి డబ్బులు ఎట్టుకొచ్చాయి. పట్టుకొచ్చేయడానికి ఉండాలి కదరా. చెరువులన్నీ ఎండిపోయినాయి ఎక్కడ. ఏంటి మామా నువ్వు మాట్లాడేది? రిచ్చిలా నువ్వే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే నా పుచ్చి ప్రాణం తట్టుకోలేకపోతుంది మామా. నీ పుచ్చి ప్రాణం తట్టుకోలేకపోయినా నీ చిట్టు ప్రాణం దగ్గర 1 పైసా కూడా లేదు. కావాలంటే మదర్ ప్రామిస్ చేస్తాను. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా మావా?
హాయ్ ఫ్రెండ్స్. ఆ ఏడిపేంటి కంట్లో నలక? డబ్బులు లేవని అలక. ఓ సీతంపేట సిలక. నువ్వు ఆపరా పిల్లగా, ఇంతకీ వచ్చిన మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదురా, డబ్బులు లేవని ఏడుతున్న మీ గొప్ప మొహాలకి పబ్బుల్లో తిరిగేంత డబ్బులు వచ్చే ఆఫర్ ఒకటి తెచ్చా. ఏంటది? నాకు రిచ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆడి 50th బర్త్డే సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాడు. నీ ఫ్రెండ్స్ అందరూ బొచ్చుగాలే అనుకున్నాను, రిచ్ గైస్ కూడా ఉన్నారా? ఉన్నారు. ఈ రిచ్ గాయగాడి బర్త్డేలో భోజనాల కాంట్రాక్ట్ నాదే. మీరు కనుక నాకు హెల్ప్ చేస్తే మనిషికి 1000 రూపాయలు ఇస్తా. 1000 రూపాయలా? ఎస్ మ్యామ్, $1000. ప్లాన్ బానే ఉంది కానీ మాకు వంట రాదు కదా. నేను హెల్ప్ చేయమంది వండడానికి కాదు, వడ్డించడానికి. వాట్? ఇంత బతుకు బతికి క్యాటరింగ్ లో వడ్డించాలా? వి డోంట్ డు ఇట్. మాకు వద్దు. మామా 1000 రా? వెయ్యలేదు, పెరట్లో నుయ్యలేదు. నువ్వు మొయ్యరా కుయ్య, మనం చెయ్యొద్దు. అవును చెయ్యొద్దు, ఇంక యాక్టింగ్ చేయొద్దు, మనం చేస్తున్నాం. వాట్? మామా ఇప్పుడు అక్కడ కొట్టించడానికి వెళ్ళామనుకో, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని పక్కకు పెట్టుకుని తర్వాత లపక్ మనం మింగేయచ్చు. బోనస్ గా ఈ ఎదవేళగా 1000 రూపాయలు ఇస్తా అన్నాడు కదా, ఇంకేంటి నీకు నొప్పి? నొప్పేం లేదు కానీ ఈ గోరగాడి మీద నాకు డౌట్. ఎప్పుడూ ఏదో దాంట్లో ఇరిగిస్తాడు. నా మీద డౌట్ ఏంట్రా ఎర్రి ఫ్రూట్? ఎన్నిసార్లు హెల్ప్ చేశాను రా నీకు. కట్టసాయి. సరే సరే, ఓవర్ యాక్షన్ చేయకు. వస్తానులే. ముందే చెప్తున్నా, పేమెంట్ విషయంలో తేడాలు వస్తే మాత్రం లిగ్మెంట్లు చిరిగిపోతాయి. నా కోసం మీరు అయ్యి చింపుకోవడం ఎందుకులే గానీ లేచి స్నాప్ చాట్ లో స్నాప్ పెడతా. నీట్ గా రెడీ అయ్యి టైంకి వచ్చేయండి. వెళ్ళొస్తానే, బాయ్. ఈ అడ్రస్ ఇక్కడే ఎక్కడో ఉండాలే. ఇదే మామా. ఇదేంటి మామా శ్మశానం బోర్డు ఉంది? వీడు అలవాట్ల పొరపాట్ల శ్మశానం అడ్రస్ పెట్టేసినట్టున్నాడు. ఏం అవసరం లేదు, ఇదే అడ్రస్. ఇదా? శ్మశానంలో పార్టీ ఏంట్రా? సారీరా, పెళ్లిళ్ళ సీజన్ కదా, ఏ జంక్షన్ లోని ఫంక్షన్ హాల్ ఖాళీగా లేదు. మన శ్మశానంలో అయితే ఖర్చు కలిసి వస్తుందని నేనే ఇక్కడ కానిచ్చేమన్నా. నువ్వంటే ఏదో చెప్పావు, ఆడేలా ఒప్పుకున్నాడు రా. హారర్ థీమ్ అని చెప్పా. థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యి విల్లింగ్ గా ఇదే కావాలన్నాడు. నిన్ను దొల్లించి కొట్టాలరా. అయినా పార్టీ ఎక్కడైతే ఏంటి, క్యాటరింగ్ బాయ్ లా ఉండు. బర్త్డే బాయ్ లా ఫీల్ అయిపోతావేటి? నాకు తెలుసు మామ, ఎలాంటిది ఏదో ఉంటుందని, అందుకే వద్దన్నాను. లోపల ఏదో ఇయ్యాలతో దొరికామంటే దబిడి దిబిడే. నువ్వు ఉండు మావా, దయ్యాలు ఇయ్యాలని మళ్ళీ కొత్త భయ్యాలు ఎడుతున్నావు. ఎలాగ ఇక్కడ దాకా వచ్చాం కదా, ఆ పని ఏదో చేసి డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోదాం. మీరు మీ ఏదో డిస్కషన్ లో అవతల వెన్యూలో మెన్యూ రెడీ అయిపోయింది, పదండి. అబ్బా, ఈ ఐటమ్స్ అయ్యో గోరగాడు మంచి గట్టిగానే ఉండిచ్చాడు రా. స్మెల్ ఎరగాడేస్తుంది. అవును మామ, మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ లానే ఉన్నాయి. అవును మామా, ఏమేమి ఉన్నాయి చూద్దాం పద. దీని స్ట్రక్చర్ టెక్స్చర్ చూస్తుంటే ఖచ్చితంగా చేపల పులుసులా ఉంది. చాలా కాన్ఫిడెంట్ గా చేపల పులుసు అనుకున్నారు కదా? ఏ కాదా? కాదు, పిల్లల తలకాయ పులుసు. ఇంతకీ మీరెవరు సార్? ఇక్కడ వన్ అండ్ ఓన్లీ కుక్కుని. టేస్ట్ చేసి చెప్పండి. అదేదో గోర కోసం ఉన్నట్టున్నారు, వద్దులేండి, మేము మిగతా టేస్ట్ చేస్తాం. పోనీ ఇది ట్రై చేస్తారా? క్రిస్పీ కార్న్ అనుకోండి మామా, తిను. ఎలా ఉంది రాట్ షిట్ పకోడీ? యు మీన్ ఎలగొద్దు? ఎస్. బాబోయ్ నాకొద్దు. రాట్ షిట్ కాకపోతేనే బ్యాట్ బిర్యానీ ఉంది, తింటారా? బ్యాట్ బిర్యానీయా? ఈ ఐటమ్స్ తింటుంటేనే నాకు మోషన్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఈ గోరగాడు ఎక్కడ్రా? తాయ్ తుక్కు ఏ సతీష్, నువ్వేంటి ఇక్కడ? తూతిన్ తోతం తోరా తమ్మంతాడు. తమన్నానా? ఎక్కడ్రా? అది తమన్నా కాదు మామ, తమ్మన్నాడు. చిచ్చి, రమ్మన్నాడంట. తాతర్లు తిన్నారా? సూపర్ తున్నాయి. స్టార్టర్స్ వామ్మో, ఇప్పుడే తిండమైంది కక్కడమైంది. మళ్ళీ అటు పేరెత్తకురా బాబు. దే క్రిస్పీ టార్న్ త్రంతిగా సూపర్ తుంది. ఇంకో ప్లేట్ తినాలంతుంది. అదేంటో తెలిస్తే చావాలనిపిస్తుంది. తాతను తిను. నాకు వద్దురా బాబు. సతీష్, నువ్వు ఎలాగో కెమెరా తెచ్చావు కదా, మా ఇద్దరికి ఫోటో తీవా? తోకే తుక్కు. ఇప్పుడు ఎందుకు మామా ఆ ఫోటోలన్నీ? ఊరుకోరా, మనకు శ్మశానంలో ఒక ఫోటో కూడా లేదు. ఎలాగో పార్టీకి వచ్చా, కత్తిగాడు కూడా ఉన్నాడు, దిగేద్దాం. సరే పద. ఇదిగో కత్తి, ఈ బ్యాక్గ్రౌండ్ ఏదో బాగా హారిఫిక్ గా ఉంది, ఇక్కడ నుంచుంటాం. తోకే తోకే. తోక? ఇక్కడ తోక ఎక్కడుంది? తోకాదే, ఓకే అది. ఓ, ఇదిగో ఈ సమాధి ఏదో బాగుంది, ఇది కూడా పడేలా చూడు. అయిపోయింది. వెరీ ఫాస్ట్. ఏది చూపి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఖాళీగా ఉన్నామని ఫోటోస్ దిగుతున్నావు. ఖాళీగా ఉండడానికి నువ్వేమన్నా కాలేజ్ బాయా, క్యాటరింగ్ బాయ్? నువ్వు వచ్చిన పని ఏంటి, చేస్తుంది ఏంటి? ముందు అక్కడికి వెళ్ళి అందరు కొట్టించండి.
రేయ్ నువ్వేంట్రా పెద్ద పిసి శ్రీరామ్ లాగా? నిన్ను పిలిచింది బట్టగాలికి ఫోటో తీయమని కాదు, బర్త్డే బాయ్కి తీయమని. అక్కడికి వెళ్ళా పని చూడు. తోకే తర్వకు. ఓకే లేదు పీకే లేదు వెళ్ళా. ఏంటి మామ మనకి కర్మ? ఒప్పుకొని వెంటకి వడ్డించక తప్పుద్దా? ఓ అరగంట ఆగు మామ, 2000 అట్టుకుని వెళ్ళిపోదాం. ఈ వాసనకి మనల్ని పట్టుకొని వెళ్ళిపోయేలా ఉన్నారు. బాబు కొంచెం బిర్యానీ వడ్డించమ్మా. అంకుల్ ఇదే బిర్యానీయో తెలుసా? ఎందుకు తెలీదు? బొజ్జంకల బిర్యానీ వెరీ టేస్టీ. అబ్బా నాస్టీ. ఏంటో అలా పైపైన కలుపుతున్నావు? 2 బొజ్జంకలు ఎక్స్ట్రా అయ్యి. ఇలా చచ్చిపోయిన ఏంటంటారులే గాని ఆ చెట్టు మీద లైవ్ బొద్దింకలు ఉన్నాయి, నోట్లు వేసుకుని తినేయండి. నైస్ ఐడియా. మామ గోరగాడు అనుకున్నాను, ఈ పార్టీలో ప్రతి ఒక్కడు అలాగే ఉన్నాడు రే. మరి గోరాగడి ఫ్రెండ్స్ అంటే గౌతమ్ మేనన్ సినిమాలో హీరోలా ఉంటారు అనుకున్నావా? ఇలా జంగిలి గాల్లా ఘోరంగానే ఉంటారు. నిజమే రోయ్. ఇదిగో బాబు, కండచెలతో చేసిన ఫ్రైడ్ రైస్ ఉండాలి ఎక్కడ? అది ఎక్కడ కాదండి, ఇది ఓన్లీ బిర్యానీ సెక్షన్. అది అటైపు ఉంటది. కర్మరా బాబు. ఏంటి కోర్మానా? అది ఎక్కడ ఉంది మామ? కూర్మ కాదురా కర్మ, కర్మ మొక్కవాడే. ఏంటో మామ, ఈ కూరల వల్ల ఎవరేం మాట్లాడినా అర్థం కావట్లే. ఒరే ముక్కు, సాంబార్లో బల్లి ముక్కలు అయిపోయాయంట్రా. అర్జెంటుగా గోడ దగ్గరికి వెళ్ళి 1 డజన్ బల్లెలు తీసుకురా. ఒరే బేతాల మొక్కవాడే, సాంబార్లో బల్లులు అయిపోవడం ఏంట్రా? ఏమన్నా ఆనపకాయ ముక్కలా మునక్కాడ ముక్కలా? మా ఫ్రెండ్స్ కి అయ్యే కావాలరా, వెళ్ళి పట్టుకురండి. ఒరే నువ్వు మమ్మల్ని పిలిచింది భోజనాల క్యాటరింగ్ కి, ఇలా బల్లులు క్యాచింగ్ కాదు. పోనా 4 గుడ్లైనా తినరా. ఆ అంకుల్ గడి బల్లి గుడ్లు ఆమ్లెట్ కావాలని తినేస్తున్నాడు. ఏ జురాసిక్ పార్క్ నుండి వచ్చారు వీళ్ళందరినీ? కొంతసేపు ఆగితే మమ్మల్ని కూడా తినేస్తారేమో. చూడు కెమెరా అయిపోయి చూడు, తిక్కులు చూసావో తిందేస్తా. అమ్మాయి సత్తిగడేంటి అలా అరుతున్నాడు? అయ్య బాబోయ్, ఈడేదో పెంట పెట్టేసి ఉన్నాడు. పదండి వెళ్దాం. తీకేత్రా తెప్పేతో తీ స్మైల్, తీ తో స్మైల్, తే తబ్బే స్మైల్ రా స్మైల్, చీకెలా తాదు ఏ నన్నే కొడతావురా? ఒరే తత్తి, గాలి తీసిన గ్యాస్ బెలూన్లో అలా ఎగిరి పడ్డావేంట్రా? చూడుతాను తోటలో తావమంటే తాళ్ళతో తంతాడు. కాలుతో తన్నాడా? ఏంటి నిన్ను కొట్టారా? ఉండరా, ఈ రోజు వాళ్ళ పని అయిపోవాల్సిందే. ఒరే మను, మనకు అవసరమా? నువ్వుండే, ఇప్పటిదాకా నువ్వు ఉన్నావనే ఆగావు. తత్తి మీద చేయబడిందంటే మన ఎత్తి మీద పడినట్టే. ఈ రోజు ఒక్కొక్కటి గుర్తులు పగిలిపోవాలి. అది కాదురా, నేను చెప్పేది వినండిరా. నువ్వు ఇంకేం చెప్పకు, ఈ రోజు వాళ్ళకి పగిలిపోవాలి దెబ్బకు. ఒరే మను, నేను చెప్పేది వినరా ఒకసారి. నేను మాట్లాడతానా? కత్తి అసలు ఏం జరిగింది? నేను తీసిన తొత్తులతో ఒక్కసారి కూడా తవ్వలేతాడు. ఏంటి మామ ఏదో తాడు బంగారం అంటున్నాడు? తాడు కాదే, ఆడు తీసిన ఫోటోలో ఒకసారి కూడా నవ్వలేదంటాడు. తవ్వాలంటే తొత్తలు తోడు. ఈ ఫోటోలో స్మైల్ ఏంట్రా? అసలు మనుషులే లేరు. ఒరే లెన్స్ ఎక్కడ పెట్టి తీసారా? అందులో అసలు మనుషులే కనపట్లేదు. అర్థగానే తీతాను. సర్లే, అయినా ఇక్కడ మ్యాటర్ నువ్వు ఫోటోలు కొట్టడం కాదు, ఆ నిన్ను కొట్టడం. పదమామ కుమ్మేద్దాం. ఒరే వాళ్ళతో మనకు గొడవలు అవసరమా? ఏ వాళ్ళేమన్నా స్టేట్ రౌడీలా? కాదు, శ్మశానంలో డెడ్ బాడీలు. What do you mean? దెయ్యాలే. అయినా దయ్యానికి బర్త్డే పార్టీ ఏంట్రా? కాన్సెప్ట్ కొత్తగా ఉందని ట్రై చేశాను, లాస్ట్ లో చెత్త చేశారు. అన్నా అక్కడ ఐటమ్స్ అన్ని అయిపోయాయి. ఏం పర్లేదు, వీళ్ళు ఉన్నారు కదరా. ఇప్పుడు తేం తెయ్యాలి? ప్యాంట్లు పైకెట్టుకొని పరిగెట్టాలి. లగెత్తండి రా.